వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డియర్ పేరెంట్స్. తెలంగాణ వెబ్సైట్ 2026 కౌన్సిలింగ్ సంబంధించి ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్ అందరూ కావాల్సిన డాక్యుమెంట్స్ రెడీ చేసుకోండి. డాక్యుమెంట్స్ మీ సర్టిఫికేట్స్ ఏ ఫార్మేట్ ఉండాలి, వ్యాలిడేట్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది, ముఖ్యంగా ఫ్రీ సీట్ కావాలనుకున్న వాళ్ళు ఏ డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాలి. కౌన్సిలింగ్లో మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ముందుగానే జరుగుతుంది కాబట్టి ఏ ప్రాబ్లం లేకుండా మీకు వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయి మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలి అంటే ఇప్పుడు నేను చెప్తున్నట్టుగా డాక్యుమెంట్స్ సేమ్ ఆర్డర్లో వాటి యొక్క వ్యాలిడిటీతో పాటు అన్నీ వెరిఫై చేసుకొని రెడీ చేసి పెట్టుకోండి. ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్ అందరికీ ఇవి ఉంటాయి. వీడియో లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ అప్డేట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేసి ఫాలో కూడా చేయండి. మీకు ఏమైనా ఎక్కువ డౌట్స్ ఉండి కామెంట్లో మెన్షన్ చేస్తే ఒకరోజు లైవ్ కండక్ట్ చేసి లైవ్లోనే అందరికీ డౌట్స్ క్లారిఫై చేస్తాను. బిఫోర్ దట్ వెబ్సైట్ 2026 కౌన్సిలింగ్ సంబంధించి మీకు మెంటర్షిప్ ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. ఎంపీసీ అయినా బైపీసీ అయినా 1500 రూపీసే. ఇందులోనే మీకు అన్ని ఫేసెస్ అన్ని కోర్సెస్ సంబంధించిన కంప్లీట్ కౌన్సిలింగ్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడంతో పాటు మీ ర్యాంక్కి మీరు ఇవ్వాల్సిన వెబ్ ఆప్షన్స్ ప్రియారిటీ లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది. మీకు డిసిషన్ మేకింగ్ క్రైటీరియా ఎలా తీసుకోవాలి, బ్రాంచ్ కానీ కాలేజ్ కానీ మీకు గైడ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఫేజ్లో కౌన్సిలింగ్ సంబంధించి మీకు కంప్లీట్ గైడెన్స్, డిసిషన్ మేకింగ్ క్రైటీరియా అండ్ వెబ్ ఆప్షన్లో మీకు బెస్ట్ సీట్ రావాలి అంటే ఏ లాజిక్స్ టెక్నిక్స్ యూజ్ చేయాలి, మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్, సీట్ కన్ఫర్మేషన్ సపోర్ట్ కంప్లీట్గా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. జీపే ఆర్ ఫోన్పే ఆర్ పేటిఎం 6309410931 ఇదే నెంబర్కి మన మెంటర్షిప్ వాట్సాప్ నెంబర్ కూడా. పేమెంట్ చేసిన తర్వాత స్క్రీన్ షాట్తో పాటు వెబ్సైట్ అని మెన్షన్ చేయండి. మీరు కౌన్సిలింగ్ సంబంధించి మెంటర్షిప్లో జాయిన్ అవుతారు. కైండ్ రిక్వెస్ట్ టు ఎవ్రీవన్, మెంటర్షిప్ ఫీ పేమెంట్ చేయకుండా ఎటువంటి కాల్స్ మెసేజ్ చేయొద్దండి. ఇది కౌన్సిలింగ్ టైం అందరికీ చాలా ఇంపార్టెంట్. మాకు కంపల్సరీ మీ గైడెన్స్ కావాలి సార్ అనుకున్న వాళ్ళు మాత్రమే పేమెంట్ చేసి స్క్రీన్ షాట్ పంపిస్తే వాళ్ళకి కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ తెలంగాణ వెబ్సైట్ సంబంధించి ముఖ్యంగా 12 డాక్యుమెంట్స్ లిస్ట్ అయితే ఉంది. ఇందులో ఫస్ట్ వన్ టీజీ వెబ్సైట్ 2026 ర్యాంక్ కార్డ్. మీకు రిజల్ట్ వచ్చిన తర్వాత అఫీషియల్గా వెబ్సైట్లో తీసుకున్న ర్యాంక్ కార్డ్ మాత్రమే వ్యాలిడ్ అవుతుంది. చాలామంది వేటి న్యూస్లో రిజల్ట్ వచ్చింది కదా అని అది స్క్రీన్ షాట్ తీసుకోవడము, ఏదో ఒక వెబ్సైట్లో రిజల్ట్ వచ్చింది కదా అని అది తీసుకొని పెట్టుకోవడము చేస్తారు. అలా చేస్తే మాత్రం మనకి కౌన్సిలింగ్ టైం వరకు మళ్ళీ వెబ్సైట్లో ర్యాంక్ కార్డ్ మీకు డౌన్లోడ్ కాకపోతే ఇబ్బంది పడతారు. పడ్డ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. కంపల్సరీగా రిజల్ట్ రోజు ఒకవేళ మీ రిజల్ట్స్ చూసుకోవడం లేట్ అవుతే 1 డే తర్వాత అయినా సరే అఫీషియల్గా తెలంగాణ వెబ్సైట్లో మీ ర్యాంక్ కార్డు కంపల్సరీగా డౌన్లోడ్ చేసుకోండి. వెబ్సైట్ హాల్ టికెట్ కంపల్సరీగా ఉండాలి. చాలామంది ఎగ్జామ్ అయిపోయింది కదా అని హాల్ టికెట్ కూడా పట్టించుకోరు. కంపల్సరీ హాల్ టికెట్ ఉండాలి. ఆధార్ కార్డు ఉండాలి. మీ ఎస్ఎస్సి మెమో ఉండాలి. ఆధార్ కార్డులో మీ డీటెయిల్స్ ఎస్ఎస్సి మెమోలో ఉన్నట్టుగా నేమ్, డేట్ ఆఫ్ బర్త్ సేమ్ ఉండాలి. లేదు అనుకుంటే ఆధార్ కార్డులో చేంజెస్ చేసుకోండి. కౌన్సిలింగ్ టైం వరకు అప్డేటెడ్ ఆధార్ కార్డు మేము అప్డేటెడ్కి ఇచ్చామని మీరు ఆ ప్రింట్ అయినా తీసుకొని వెళ్ళొచ్చు. ఇంటర్ మెమో కౌన్సిలింగ్ వెరిఫికేషన్ టైం వరకు లాంగ్ మెమో రాదు, షార్ట్ మెమో అయితే మీరు తీసుకొని వెళ్ళొచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు, దాన్ని కూడా యాక్సెప్ట్ చేస్తారు. టీసీ ఇంటర్ టీసీ మ్యాండేటరీ కాదు. మీరు కాలేజీలో జాయిన్ అయ్యే టైంలో టీసీ సబ్మిట్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ కాలేజ్కి వెళ్ళి మీరు టీసీ ఇవ్వమని అడిగితే కొంతమంది మేము తర్వాత ఇస్తామనో, లేదు మీరు ఇంకా ఎక్స్ట్రా ఫీ పే చేయమనో మీకు ఫోర్స్ చేస్తారు. కౌన్సిలింగ్కి కంపల్సరీ వెళ్ళాలి కాబట్టి అని. సో టీసీ తర్వాత అయినా సబ్మిట్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. కౌన్సిలింగ్లో మ్యాండేటరీ కాదు. నెక్స్ట్ 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు బోనఫైడ్ ఆర్ స్టడీ సర్టిఫికేట్. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. మీరు ఇప్పుడు సపోజ్ 1st క్లాస్ నుంచి ఒక 7th క్లాస్ వరకు ఒక స్కూల్లో చదివారనుకోండి, ఇక్కడ ఒక బోనఫైడ్ ఉంటుంది. స్టడీ సర్టిఫికేట్ బోనఫైడ్ అన్న రెండు ఒకటే. నెక్స్ట్ 8th నుంచి 10th వరకు ఒక స్కూల్లో చదివారనుకోండి, ఇక్కడ ఒక బోనఫైడ్ ఉంటుంది. ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఒక కాలేజీలో చదివారనుకోండి, ఇక్కడ ఒక బోనఫైడ్ వస్తుంది. సెకండ్ ఇయర్లో ఇంకో కాలేజీలో చదివితే ఇంకొక బోనఫైడ్ వస్తుంది. సో ఇలా మీరు ఒకే దగ్గర చదివినా, డిఫరెంట్ స్కూల్స్ కాలేజెస్ చదివినా, ఎక్కడ చదివితే అవన్నీ కలెక్ట్ చేసుకొని రావాల్సి ఉంటుంది. మీకు ఉంటాయి. క్యాస్ట్ సర్టిఫికేట్, క్యాస్ట్ ఎస్సీ కేటగిరీ సంబంధించి కేటగిరీ డివైడ్ చేశారు కాబట్టి 1, 2, 3 న్యూ సర్టిఫికేట్స్ మీ దగ్గర లేకపోతే తీసుకోండి. లాస్ట్ ఇయర్ తీసుకున్న ప్రాబ్లం లేదు. అలాగే ఎస్టీ, బీసీ, ఏబిసిడి అన్ని సర్టిఫికేట్స్ ఎవరి క్యాస్ట్కి సంబంధించినవి వాళ్ళకు ఉండాలి. వీటి యొక్క వ్యాలిడిటీ వెరీ ఇంపార్టెంట్. ఎక్సెప్ట్ ఎస్సీ సంబంధించి
న్యూగా 1 2 3 వచ్చింది కాబట్టి న్యూ సర్టిఫికేట్ ఉండాలి. మిగిలిన క్యాస్ట్ బీసీ, ఏబిసిడి, ఎస్టీ సంబంధించి మీకు 3 ఇయర్స్ బ్యాక్ వరకు తీసుకున్న సర్టిఫికేట్స్ అయినా సరే వ్యాలిడ్ అవుతాయి. అంటే ఇప్పుడు 2026లో కౌన్సిలింగ్ కాబట్టి మీరు 25లో తీసుకున్నదైనా, 24లో తీసుకున్నదైనా, 23లో తీసుకున్న సర్టిఫికేట్ అయినా మీకు వ్యాలిడ్ అవుతుంది. దానివల్ల ఏ ప్రాబ్లం లేదు. 3 ఇయర్స్ కంటే మరీ ఓల్డ్ సర్టిఫికేట్ ఉందంటే రినివల్ చేసుకోండి. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరైతే ఫీ రింబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉన్నారో గవర్నమెంట్ ఎంప్లాయీస్ పిల్లలకి రాదు, ఇది గుర్తుపెట్టుకోండి. మీకు ఫీ రింబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉంటే ఇన్కమ్ సర్టిఫికేట్ మీకు జనవరి 1 సార్ మేము డిసెంబర్లో తీసుకున్నాం సార్, డిసెంబర్ 31కు మా సర్టిఫికేట్ వచ్చిందని కూడా చెప్తారు. నో, అది వ్యాలిడ్ అవుట్. జనవరి 1 2026 తర్వాత తీసుకున్నది మాత్రమే వ్యాలిడ్ అవుతుంది. 1/1/2026 తర్వాత అంటే మీ సర్టిఫికేట్లో 1/1/26 తర్వాత డేట్ మాత్రమే ఉండాలి. ఉంటేనే అది వ్యాలిడ్ అవుతుంది, లేకపోతే యాక్సెప్ట్ చేయరు. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. ఇది ఓన్లీ ఓసీ స్టూడెంట్స్కి మాత్రమే ఉంటుంది. మేము బీసీఏ సార్ మాకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కావాలా, మేము ఎస్సీ సార్ మాకు ఈడబ్ల్యూఎస్ కావాలా అని తెలియని స్టూడెంట్స్ పేరెంట్స్కి డౌట్ వస్తుంది. కాబట్టి క్లారిటీగా వినండి. ఎవరైతే ఓసీ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటుంది. ఓసీ స్టూడెంట్స్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు మీ సర్టిఫికేట్ కంపల్సరీగా ఏప్రిల్ 1 తర్వాత తీసుకున్నది అయి ఉండాలి. దానికంటే ముందు తీసుకుంటే వ్యాలిడ్ అవ్వదు. సార్ మేము మార్చి 30లోనే తీసుకున్నాం, మార్చి 31 తీసుకున్నాం అన్న వాళ్ళు కూడా ఉంటారు. అది కూడా యాక్సెప్ట్ చేయరు. ఏప్రిల్ 1 2026 తర్వాత తీసుకునేది మాత్రమే వ్యాలిడ్ అవుతుంది. నెక్స్ట్ మీకు ఒకవేళ కొంత ర్యాంకు తక్కువ వచ్చినప్పటికీ మంచి సీటు రావాలనుకునే స్టూడెంట్స్ ఉంటే కనుక మీ దగ్గర ఈ సర్టిఫికెట్స్ ఏమైనా ఉంటే మీరు ఏ కేటగిరీ అయినా సరే కంపల్సరీగా యూటిలైజ్ చేసుకోండి. ఎన్సిసి, స్పోర్ట్స్, క్యాప్, పిహెచ్ అంటే పీడబ్ల్యూడి స్టూడెంట్స్ స్పెసిఫిక్గా మీరు ఇప్పుడు ఏమీ రెడీ చేయలేరు, ఆల్రెడీ ఎగ్జిస్టెడే ఉంటుంది. క్యాప్ కూడా ఎగ్జిస్టెడే ఉంటుంది. బట్ స్పోర్ట్స్ కానీ ఎన్సిసి కానీ మీ దగ్గర సర్టిఫికెట్స్ ఉంటే కంపల్సరీగా యూజ్ చేసుకోండి, మీకు మంచి సీట్స్ వస్తాయి. తర్వాత మీరు ఒకవేళ ముస్లిం కానీ క్రిస్టియన్ కానీ స్టూడెంట్స్ అయి ఉంటే మీరు మైనారిటీ కేటగిరీ ఉంటే మీకు ఫ్రీ సీట్ వస్తుంది. కాబట్టి మీ 10th క్లాస్ టీసీలో ప్రిన్సిపల్ మీకు ముస్లిం మైనారిటీ ఆర్ క్రిస్టియన్ మైనారిటీ అని మెన్షన్ చేసి ఉంటారు. మెన్షన్ చేసి ఉంటే ఫ్రీ సీట్ వస్తుంది. మెన్షన్ చేయకపోతే మీరు మైనారిటీ కిందికి వస్తాం అనుకుంటే కనుక మీ క్యాస్ట్ బేస్ చేసుకొని, అంటే ఇప్పుడు ముస్లింలో దూదేకులానే ఉంటుంది, వాళ్ళకి ముస్లిం అని మైనారిటీ కిందికి ఇవ్వరు, వాళ్ళకు అలా ఉంటాయి కొన్ని. మీరు అది మీ ఇండివిజువల్ క్యాస్ట్ రిలీజియన్ బేస్ చేసుకొని మీరు డిసైడ్ చేసుకొని మీకు కన్ఫర్మ్గా తెలియకపోతే మీ సేవా సెంటర్స్కి వెళ్ళి కన్ఫర్మ్ చేసుకోండి. ఒకవేళ మీరు మైనారిటీ కిందికి కన్ఫర్మ్ వస్తామంటే స్కూల్ ప్రిన్సిపల్స్తోని సర్టిఫికేట్ తీసుకోండి, మీ 10th టీసీలో మెన్షన్ చేయకపోయి ఉంటే. అందరికీ క్లారిఫికేషన్ వచ్చింది కదా. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉండి ఎక్కువ మంది స్టూడెంట్స్ డౌట్స్ చెప్తే ఆ డౌట్స్ అన్నీ బేస్ చేసుకొని ఒకరోజు లైవ్ కండక్ట్ చేస్తారు. మెంటర్షిప్ అయితే లిమిటెడ్ స్టూడెంట్స్కే ఉంటుంది. వెంటనే జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన వాళ్ళకి కంప్లీట్ గైడెన్స్, 100% పేరెంట్ ఫీడ్బ్యాక్ ఉన్న ఒకే ఒక్క మెంటర్షిప్ మనది మాత్రమే. థ్యాంక్ యూ.